మహారాష్ట్ర సీఎం ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ శివసేన సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిందే ఈ సాయంత్రానికల్లా పెద్ద నిర్ణయం తీసుకుంటారని శివసేన సీనియర్ నేత సంజయ్ సిర్సత్ తెలిపారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు షిందే తన సొంతూరుకు వెళ్తారని చెప్పారు. మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరో ఈ అర్ధరాత్రి వరకు తేలిపోతుందని సిర్సత్ తెలిపారు. వచ్చే నెల 2న ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం ఉందని చెప్పారు. షిందే కేంద్ర కేబినెట్లోకి వెళ్లరని, మహారాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతారని సిర్సత్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్న వేళ షిందే సతారా జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం వాయిదా పడింది. నిన్న తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వచ్చిన షిందే తన సొంతూరుకు వెళ్లారు. గురువారం రాత్రి అమిత్ షాతో ఢిల్లీలో జరిగిన సమావేశం చాలా సానుకూలంగా జరిగినట్లు చెప్పారు. అయితే మహాయుతి కూటమి సమావేశం జరగాల్సిన రోజే షిందే ఉన్న పలంగా సొంతూరుకు వెళ్లడంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు మంత్రి పదవుల కేటాయింపు విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.